ఈనాడు మంచి వార్త హైలైట్ చేసింది. జనం పెద్దగా క్యాచ్ చేయని పాయింట్ని చక్కగా హైలైట్ చేసింది. 2021 చివరికల్లా ప్రతి గ్రామ వార్డు సచివాలయం పక్కన వైఎస్ఆర్ జనతా బజార్లను ఏర్పాటు చేయబోతున్నాం. పంటల్లో కనీసం 30% స్థానికంగానే అమ్మగలిగితే గిట్టుబాటు ధరలు దక్కుతాయి. రైతులు పండించే 20 రకాల పంటలతో పాటు కూరగాయలు, గుడ్లు, చేపలు, రొయ్యలు కూడా గ్రామస్థాయిలకు తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టనున్నాం. ఏడాది సమయం ఇవ్వండి. 2020 ఏప్రిల్ మే నెలలో నిర్వహించిన సమీక్షలు సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా మంచి ఇది దాదాపుగా 8 ఏళ్ల నుండి చెప్తున్నా. రైతులది ఇదివరకు రైతు బజార్లు పెట్టి ఆ కాన్సెప్ట్ మిస్ అయిపోయింది. బెంగళూరు లాంటి చోట్ల అవి సక్సెస్ అయినాయి. రైతులు తీసుకొచ్చి నేరుగా అమ్మేటువంటిది ఇప్పుడు గ్రామ సచివాలయాల దగ్గర తీసుకొచ్చేసారు కాబట్టి అది పెట్టిస్తే బెటర్. కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు నేరుగా తీసుకొచ్చి అమ్మితే బాగుంటుంది అన్నటువంటి కూరగాయలు కానీ గుడ్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా తక్కువ ధరలకి అమ్మేటటువంటి విధంగా ఉంటే బెటర్ అన్న అది పెడతానని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. తర్వాత కరోనా అయిపోయింది. కరోనా తర్వాతన ఆ సంగతే పక్కకి వెళ్ళిపోయినట్టుంది. అది గుర్తు చేసింది ఈనాడు. జగన్ మాయా బజార్లు అంటూ ఖచ్చితంగా ఈ విషయంలో ఈనాడుని అభినందించాలా. ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సి ఉంది.